ఈ బాలుడు జన్మించడు. ఈ బాలుడు ముఖవచ్చస్సు ఈ ఈ పరమేశ్వరి వరప్రసాదము మనకు ఫలించదు. ఇతని సౌందర్యమును ఏమనవచ్చు. ఇదిగో ఈ బాలుని వీక్షించుడు స్వామి. నేను పరలోకము చేసే సమయం వచ్చినది. ఇక నేను బ్రతకదాను. ఇది శివజీవాక్యమును అందుతున్నవాడు. అయ్యో నాథా నాథా నాథా, కొట్టురాలను నిన్ను నమ్మి కొలకు కదనా, పుత్రునికి శివని పొంగిపోతి గాని కడకు నా బ్రతుకిట్టుల గంగపాలు చేసితే ఈశ్వరా మనసెట్టు పరమేశ్వర, ఇది ఏమి అన్యాయం. లేక లేక నాకు ఒక సుతుండన సంగి నా పతిని పరలోక ప్రాప్తిని గావించుతువా. ఇక నేనెట్లు జీవించదు. ఈ బాలుని ఏమి చేయదు. ఓహో, పరమేశ్వరుడు నాకు ముందుగానే స్వప్నమందు కనిపించి చెప్పి ఉండేది కదా. నేనే వేగిరపడుచున్నాను. నీకు పుత్రుడు జన్మించిన మరుక్షణమే నీ భర్త శివజీవక్య సిద్ధిని పొందునని వచించను. నేనే మర్చి ఉంటుంది. కానీ పతి లేని నేను బ్రతకదాను. నేను కూడా నా పతితో పాటే శివజీవక్య సిద్ధిని పొందదలుచుకుంది. కానీ పసివాడైన ఈ బాలుణ్ణి ఎవరికి ఇచ్చేదను? వీని ఆలోచన పాలన ఎవరు చూసేదరు? ఈ చోట ఎవరు కాంతింపరైదురు కదా.